మిత్రమండలి ఈరోజే ప్రీమియర్స్ వేశారు. ఇప్పుడే చూసొచ్చా, ఎలా ఉంది ఏంటనేది తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమేనో. కమింగ్ టు ద స్టోరీ లైన్, కులం కోసం ప్రాణాలను తీసే పిచ్చున్న పర్సన్నా నారాయణ తన కూతురు ఒకరోజు కిడ్నాప్ అవుతుంది. ఈ కిడ్నాప్కి అసలు గాలికి తిరిగే ఒక మిత్రమండలి గ్రూప్కి సంబంధమేంటి అనేది స్టోరీ లైన్. ఇంతేనా అంటే ఇంతేలే, అక్కడ ఏం లేదు మరి చెప్పడానికి. నో కమింగ్ టు ద పాజిటివ్స్, నేను లోర్ బాల్కనీలో కూర్చోవడం వల్లనో, సౌండ్ బాక్స్ నాకు దగ్గరలో ఉండడం వల్లనో తెలీదు కానీ ఐ లైక్ ది బెజియం చాలా బాగా నచ్చింది. మన టాలీవుడ్లో కొన్ని రిఫరెన్సెస్ని రీమిక్స్ చేసి సిచ్యువేషన్కి తగ్గట్టు మంచి రామ్ బిజియంతో ఇంప్రెస్ చేశాడు. ఇది తనే డెబ్యూ అయినా కూడా హీ హస్డనే గుడ్ జాబ్ బ్రో. ఇక సాంగ్స్ కూడా బాగున్నాయి, బట్ ప్లేస్మెంటే దాని గురించి తర్వాత మాడుకుందాం. ఈ సినిమాకి మేజర్ ప్లస్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. ఒక్క మాటలో చెప్పాలంటే స్టాండర్డ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. కుమ్మి అవతల పడేశా. దర్శి, రాగ్మయూర్, ప్రసాద్, విష్ణు వాళ్ల కామెడీ టైమింగ్స్తో, బాడీ లాంగ్వేజ్తో మూవీలో అంత మేట లేకుండా వాళ్ల పర్ఫార్మెన్స్ వల్ల చూడాలనిపించింది. ఇక సత్య, మిన్నల కిషోర్వి కొన్ని పోర్షన్స్ బాగానే వర్క్ అయ్యాయి. ఇంక డెబ్యూటెడ్ హీరోయిన్ నిహారిక ఓకే, పర్లేదు అనిపించింది. లైక్ రీల్స్లో చేసే దానికంటే ఇంకొంచెం బెటర్గా చేసింది. మాక్సిమం మూవీలో ఉన్న ఎవ్రీ యాక్టర్ వాళ్ల పర్ఫార్మెన్సెస్తో మంచి సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని ఫన్నీ మూమెంట్స్ హెలేరియస్గా వర్కౌట్ అయ్యాయి. మెయిన్లీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ మనకి నవ్వు తెప్పించడానికి చాలా ట్రై చేశాయి. అండ్ సమ్ సింగిల్ లైన్ పంచెస్ లాండెడ్ వెల్. ఇక పాజిటివ్స్ అంతే భయ్యా. ఇక నేటివ్స్లోకి వస్తే ఎంతని చెప్పను, ఏమని చెప్పను, ఎన్నని చెప్పను. జస్ట్ యాక్టర్స్ని చూసి కొంచెం ఎంజాయ్ చేస్తా అని వెళ్తే వాళ్ల పర్ఫార్మెన్సెస్ తప్ప లోపల ఏం లేదు బ్రో. అంతా డోల్లే. దీనికోసం నేను 20 కిలోమీటర్, లిటరల్లీ 20 కిలోమీటర్ నుండి సాహసమే శ్వాసగా సాగపో అనుకుంటూ వచ్చేసా. అంత మంచి కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్స్ ఉంచుకొని ప్రాపర్ ఒక్కటంటే ఒక్క సీక్వెన్స్ కూడా స్టాండ్ అవుట్ అవ్వలే. మామూలుగానే మనకి కొంచెం హాస్య గ్రంథాలు ఎక్కువ, కొంచెం ఫనన్నా కూడా బాగా నవ్వేస్తా. అలాంటిది నేను ఒకటంటే ఒక ప్లేస్లో కూడా ప్రాపర్గా నవ్వలేకపోయా. పర్సనల్ ఒపీనియన్ పక్కన పెడితే ఫస్ట్ థింగ్ మూవీ అంతా డ్రాగన్ నర్రేషనే ఉంటది బ్రో. ఫ్రమ్ ఫస్ట్ సీన్ టు లాస్ట్ సీన్ వరకు ప్రతి సీన్ స్ట్రెచ్ అవుతానే ఉంటది. అలా అని ఆ సీన్ బాగుంటదా అంటే అది కూడా లేదు. యాక్చువల్లీ మూవీ జాతరత్న కైండ్ ఆఫ్లో రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాడు. లసెన్సెస్ కామెడీ సెన్సెస్ ఉంది, బట్ కామెడీనే లేదు. అండ్ చాలా సీన్స్ ఫోర్స్గా అనిపిస్తాయి. కొన్ని సీక్వెన్సెస్ అయితే లైక్ విలన్ కిషోర్ సీక్వెన్స్కి అయితే దండం పెట్టాలి, చిరాకు వచ్చేస్తది ఆ సీక్వెన్స్ వచ్చిన ప్రతిసారి. అండ్ దీనికి తగ్గట్టు ఆ సాంగ్స్ ప్లేస్మెంట్ ఒకటి అసలే చిరాగ్గా ఉంటే మంటలో పెట్రోల్ పోసినట్టు ఉన్నాయి. అది ఎడిటింగ్ బై పవన్ కళ్యాణ్ ఇస్ డిస్పాయింటింగ్. కొన్ని కట్స్ బాగున్నా తన బెస్ట్ మాత్రం ఇవ్వలేకపోయాడు. సినిమాటోగ్రఫీ ఇస్ నాట్ అప్ టు ది మార్క్, లైక్ ఎవ్రీ ఫ్రేమ్ ఆర్టిఫిషియల్ లుక్ ఇస్తది. ఆన్ ద ఫైనల్ విటిటిస్ మిత్రమండలి తింపేర్గా మాకు ఒక పెద్ద గొడ్డలి లేదు బ్రో. సినిమాలో ఏం లేదు బ్రూటన్ హానెస్ట్గా చెప్పాలంటే. ఈ మూవీ కనుక కొత్త యాక్టర్స్తో తీసుంటేనా ఫస్ట్ హాఫ్కి వాకౌట్ చేసే రేంజ్ రైటింగ్, బట్ మనకి తెలిసిన యాక్టర్స్ ఉండడం వల్ల అలా థియేటర్లో నిలదొక్కుకున్న మిలిట్ తెలుసు కదా. రివ్యూతో కలుద్దామండి. సేనింగ్ ఆఫ్.